నేను మీ విజయ టైలరింగ్ నుంచి ఇప్పుడు ఒక మంచి టాపిక్ చెప్తున్నాను. అది బెల్ హ్యాండ్. కొందరు కట్ చేసేవాళ్ళు అతుకులు వేస్తున్నారు, అలా వేయకూడదు. దీన్ని అంబ్రెల్లా కటింగ్ అంటారు. అంటే అంబ్రెల్లా అంటే గొడుగు ఆకారంలో వచ్చే హ్యాండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. ఫ్రాకులకి డ్రెస్సులకి పెట్టించుకుంటున్నారు. ఇలాగ అతుకు రాకుండా ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ పేపర్ మీద కట్ చేస్తున్నాను. నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి. ఇది 80 సెంటీమీటర్ల గుడ్డ అనుకున్నాము. ఇలా హోల్ చేయాలి, మళ్ళీ దాన్ని సగానికి మలిచుకోవాలా. ఓకేనా, అర్థం అవుతుందా? మళ్ళీ దీన్ని ఇలాగేసుకోవాలా. ఈ మడతలు మన వైపు ఉండాలా. ఈ ఓపెన్స్ అన్నీ ఇటు పక్క ఉండాలా. ఇలాగా టేప్ ఒకటి తీసుకొని కొలత పెట్టుకోవాలా. ఇది చిన్న పిల్లలకైనా సరిపోద్ది, పెద్ద పిల్లలకైనా సరిపోద్ది. 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి టేప్ ఇక్కడ పెట్టాలా. 6 ఇంచులు. ఓవర్లా చేసేదానికి ఒక 6 ఇంచ, 6.5. ఇలాగా 6.5 ఇక్కడే పెట్టుకొని ఈ టేప్ కదలకూడదు. ఇక్కడ ఈ చూపుడు వేక్కడ ఇలాగా 6.5 ఇంచులు గుర్తు పెట్టుకుంటూ రౌండ్గా వచ్చేస్తే ఇది ఇలాగ రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇలాగా కలిపేసుకోవాలా. ఇది అంబ్రెల్లా కటింగ్ వచ్చింది కదా. ఇప్పుడు హ్యాండ్ ఎక్కడ జాయిన్ చేయాలి అని డౌట్ వస్తుంది. దీన్ని సంక అంటారు, కరువు. దీన్ని చిన్న బిడ్డలకైతే 1 ఇంచి, పెద్ద పిల్లలకైతే 1.5 ఇంచు పెట్టుకుంటే మొత్తం సరిపోద్ది. 1 ఇంచి. దీన్ని ఇలాగా రౌండ్గా తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచి, ఇది 6 ఇంచులు పొడవు, 1/2 ఇంచి ఖర్చు. అర్థం అవుతుందా నేను చెప్పేది? మీకు అర్థం కాకపోతే ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నాకు ఇలాగ అర్థం కాలేదు, వేరే విధంగా చెప్పండి అంటే ఖచ్చితంగా మీకోసం నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలాగో వచ్చాయో చూడండి. ఒకటి, 2. ఇప్పుడు ఇది ఇలాగ కుడితే రౌండ్గా ఇలాగ వచ్చేస్తుంది. ఇదంతా ఈ రౌండ్, ఇది ఇక్కడ ఎక్కించుకోవడానికి. ఈ హ్యాండ్ లాంగ్ హ్యాండ్కి కింద జాయిన్ చేశాను. లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఇలాగా డబుల్ హ్యాండ్స్, కొంచెం ఒకటి పెద్ద హ్యాండ్, ఒకటి చిన్న హ్యాండ్ కట్ చేసుకోవాలి. అంటే ఇది 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇంకో హ్యాండ్ 8 ఇంచులు, ఇంకా పెద్ద బెల్లు కావాలంటే 10 ఇంచులు. అలా పెంచుకుంటూ పోతే 2 హ్యాండ్లైనా 3 హ్యాండ్లైనా వస్తాయి. అలాగే దీనికి 2 వేసాను చూడండి. ఇది వచ్చి 4 ఇంచులు, ఇది వచ్చి 6 ఇంచులు పెట్టాను, అందుకని 2 వచ్చాయి డబుల్ హ్యాండ్స్. దీన్ని అంబ్రెల్లా కటింగ్ అంటారు, బెల్ హ్యాండ్ అంటారు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. ఎవరికైనా యూజ్ అయితే చూసి నేర్చుకోండి. ఇలా పేపర్ కటింగ్ చేశారు కదా. ఇప్పుడు పేపర్ కటింగ్ చేశారు, మాకు గుడ్డ మీద ఎలా చేయాలో తెలియదు అనుకునే వాళ్ళకి గుడ్డను కూడా ఒక 80 సెంటీమీటర్ల గుడ్డ తీసుకోండి. ఇలాగ కొంచెం క్లాత్ ఎక్కువ పట్టుద్ది చెప్పి ముందే చెప్పండి, క్లాత్ ఎక్కువ పడుతుంది. ఇది ఇలాగ ఇలా హోల్డ్ చేసుకోండి. ఒకటి, మళ్ళీ ఇలాగ హోల్డ్ చేసుకోవాలి. అంటే 2 సార్లు ఇలాగ హోల్డ్ చేసాం. ఓకేనా, దీన్ని ఇలా పెట్టి దీన్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి. గుడ్డ ఎక్కువ కానీ ఎక్కువ మడత పెట్టకూడదు. మనకి ఎంత అవసరం అయితే, ఎన్ని ఇంచులు అవసరం అయితే అన్ని ఇంచుల వరకే మలిచుకోవాలి. ఇందాక 6 ఇంచులు పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం 7 ఇంచులు. ఓకే, సరిపోద్ది కదా. ఇలాగ పెట్టుకొని 1, 2, 3 ఇలాగ రౌండ్గా గీసుకోవాలి. ఇలా రౌండ్ గీసుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. లేదు మాకు గుడ్డ మీద తప్పు పద్ది అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు నేను కట్ చేశాను కదా పేపరు, ఇది ఎలాగైనా పెట్టేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయింది. ఇలా పెట్టుకొని చాక్ పీస్తో కానీ డీస్ ముక్తో కానీ బాగా ఇలా గీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది 2 హ్యాండ్స్ వస్తాయి. ఎక్కువ పొడవు కావాలా, 4 రెట్లు ఎక్కించుకోవాలనుకున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను చెప్పాను కదా 6 ఇంచులని, అప్పుడు 8 ఇంచులు గుడ్డ కొంచెం పెద్దదిగా మళ్ళించుకొని 8 ఇంచులు కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. అంబ్రెల్లా కటింగ్ అర్థమైందా? హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూడండి. రౌండ్గా ఎంత బాగా వస్తుందో. కొందరు ఏడొతికేస్తారు, అది రాంగ్. చిన్నపిల్లకాయలకి అయితే చూడగాని పెద్దోళ్ళు పర్టికులర్గా గమనించే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. ఇలాగే అంబ్రెల్లా కటింగ్ చేసుకొని హ్యాండ్స్ ఎక్కించుకోవాలి. చూడండి ఎంత అందంగా వచ్చిందో. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు
అర్థమైందా మీకు అంబ్రెల్లా కటింగ్ రెట్ట ఎలా కట్ చేసుకోవాలో? ఇది కానీ మీకు అర్థమైతే, మీకు కానీ ఉపయోగపడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉండి టైలరింగ్లో కానీ డౌట్లు కానీ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు నేనైతే చెప్తాను. ఆల్రెడీ ఒక 20 మందికి మిషన్ కూడా నేర్పించున్నాను. ఎవరైనా ఇంకేదైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్.